పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిస్తే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పేద ప్రజల చదువు కోసం సంక్షేమ నిధులు సమకూర్చుతామని ఆయన హామీ ఇచ్చారు. వావిలాలపల్లి నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల వద్దకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఒక్క అవకాశం ఇస్తే విద్యార్థుల సమస్యలపై మండలిలో మాట్లాడుతామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి పట్టభద్రుల సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. ఇక పెండింగ్ స్కాలర్షిప్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పాత పెన్షన్ విధానం అమలయ్యేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని పట్టభద్రులు సుమారుగా ఇక్కడ ఒక 6,000 మంది పట్టభద్రులు మరి రావడం జరిగింది. వారందరూ కూడా మరి నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తున్నాము అని తెలుపుతూ మరి గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక కరీంనగర్ విద్యా కేంద్రంగా మార్చడం కాకుండా మరి ఎంతోమంది చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మరి బంగారు భవిష్యత్తును అందించారు అని చెప్పేసి, అలాగే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు అని చెప్పేసి వారు స్వచ్ఛందంగా మరి ఈరోజు ఇంతమంది రావడం నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఏదైతే నేను 3 నెలల నుంచి మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మరి నేను తిరిగి మరి ఇవాళ పలు పట్టభద్రుల సమస్యలను నేను కనుక్కున్నాను. అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ వివరించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వారి సమస్యల పరిష్కారం దృష్ట్యా నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని, మరి ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఖచ్చితంగా బలుగు బలహీన వర్గాలకి మరి నిరుపేదలకి మరి ముఖ్యంగా ఇవాళ ఎడ్యుకేషన్ ఒక మూమెంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ఇవాళ బ్యాంక్ లోన్స్ ఇవ్వని పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ స్పోర్ట్స్ జాతీయ స్థాయికి వెళ్ళని ఉన్నారు. వారందరికీ కూడా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ చిన్నారులను ఆదుకోవడము, అట్లాగే నిరుద్యోగులకు కూడా మరి నేను అండగా ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. కరీంనగర్ అసెంబ్లీ